డాక్టర్ మరి థైరాయిడ్ ఉన్న వారికి ఈ పీరియడ్స్‌లో సమస్య ఉందంటారా? యాహ్! థైరాయిడ్ యూజువల్‌గా మనకేంటంటే ఇది బటర్‌ఫ్లై గ్లాండ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద నెక్. ఇట్ ఈస్ ఎ బటర్‌ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద నెక్. దీని నుంచి మనకి టీ3, టీ4 అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయన్నమాట. సో, ఈ హార్మోన్స్‌కి కొంచెము రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఇవి యాక్షన్ ఉంటుంది వీటికి. టీ3, టీ4 అనే హార్మోన్స్‌కి. సో, ఎప్పుడైతే టీ3, టీ4 హార్మోన్స్ అన్నవి బాడీలో తగ్గాయో అంటే హైపోథైరాయిడిజం అంటాం. ఎప్పుడైతే టీ3, టీ4 హార్మోన్స్ బ్లడ్‌లో ఎక్కువైపోతే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. దీనివల్ల కొద్దిగా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఎందుకంటే ఇవి ఓవేరియన్ యాక్సిస్ మీద పనిచేస్తున్నాయి కాబట్టి కొంచెం వీటి ఇది ఉంటుంది కాబట్టి దీని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దీని హార్మోన్స్ కనుక కొంచెం ఇంబాలెన్స్ అవుతే గనుక ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్స్ కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యే అవకాశం ఉండి దానివల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ యూజువల్‌గా రావచ్చు. యూజువల్‌గా మనం టీ3, టీ4 తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం అంటాం కాబట్టి వీళ్ళలో ఎక్కువగా మనం చూసేది మెనోరేజియా అంటే బ్లీడింగ్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. మెనోరేజియా అంటే బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం అంటే 3-5 డేస్ ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం, క్లాట్స్ లాగా పడ్డము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, వీళ్ళని యూజువల్‌గా మన విపరీతమైన బ్లీడింగ్ అంటే మెనోరేజిక్ సైకిల్స్ అంటాం వీటిని. ఇలా వచ్చిన వాళ్ళకి యూజువల్‌గా మనం సీబీపీ అంటే రక్త తీవ్రత రక్తం సీబీపీలో హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, అలానే థైరాయిడ్ హార్మోన్ సమతుల్యంగా ఉన్నాయా లేవా టీ3, టీ4 అనేది చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, అలా కాకుండా హైపర్ థైరాయిడిజంలో యూజువల్లీ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ ఎమనోరియా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అది అంటే 5-6 నెలలు పీరియడ్స్ అవ్వకపోవడము చాలా తక్కువగా అంటే కనపడి కనపడి వెళ్ళిపోవడం స్కాంటీ మెన్స్ట్రుయేషన్ అన్నమాట. అంటే ఒక 3-5 డేస్ మనం సైకిల్ తీసుకుంటే 1-2 టాంపూల్స్ కూడా డైలీ యూజ్ చేసుకోకపోవడం అది లెస్ దాన్ 1 అండి. దాన్ని స్కాంటీ మెన్స్ట్రుయేషన్ అంటాం. సో, ఎప్పుడైనా మన పేషెంట్ గనుక మనకి మెనోరేజియా అంటే అధికంగా రక్తస్రావం అవుతుందని చెప్పినా, తక్కువ రక్తస్రావం అవుతుందని చెప్పినా ఎప్పుడు మనం ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఒకటి, అలానే టీ3, టీ4 టీఎస్హెచ్, అలానే మన ఫ్రీ టీ3, టీ4 టీఎస్హెచ్, అలానే యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అనేది మనం చూస్తుంటాం. ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది యూజువల్‌గా మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మనకి యాంటీబాడీస్ అనేది ఈ హార్మోన్‌కి అగైనెస్ట్‌గా డెవలప్ అవుతాయి కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మనం తీసుకోవచ్చు.